హాయ్ గైస్, నేనే మీ కళ్యాణ్. ఈరోజు వెల్కమ్ బ్యాక్ టు పుచ్చమ్మ లైఫ్ స్టైల్ 1919. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. ఈ వీడియో 4:30 ఎర్లీ మార్నింగ్ 4:30 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం వరకు ఎండ్ అయిపోతుంది అనమాట. మధ్యాహ్నంతో అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మై డ్రీమ్ హౌస్ అయితే మీకు చూపించబోతున్నాను. నెక్స్ట్ మంచి రెసిపీ కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. 4:30 నుంచి నా డైలీ రొటీన్ అయితే చూడండి. మార్నింగ్ ఎలా స్టార్ట్ అయింది ఏంటని. ఇంకా మార్నింగ్ లేవగానే బ్రష్ అవి ఉంటాయి కదా, అవన్నీ చేసుకున్న తర్వాత బయట గుమ్మాలు ఉంటాయి కదండి, గుమ్మాలన్నీ కూడా అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. తులసమ్మ వైపు ఉంది కదా, అటువైపు కొంచెం మొక్కలు అన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. మొక్కలు క్లమ్జీనెస్ ఉంటుంది కనుక వీక్లీ వన్స్ అలా క్లీన్ చేస్తాను. ఆ రోజు క్లీన్ చేయాలని కొంచెం ఎర్లీగా లేచి అనమాట, 4:30 కలా. ఇంకా లేచి బయట గుమ్మాలన్నీ క్లీన్ చేసి పెట్టేశాను. సింపుల్ రంగోలీ కూడా పెట్టుకున్నాను. ఆరెంజ్ కలర్ రోజ్ కూడా పూసిందండి. అదైతే చిన్న ఫోటో తీద్దామనేసి అయితే అలా తీసేసాను. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ముందు వైపు ముఖద్వారం ఉంటుంది కదా, మాకు మెయిన్ డోరు, అటువైపు కూడా అయితే ఇలా క్లీన్ చేసి సింపుల్ రంగోలీ అయితే పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకున్న తర్వాత అలా చిన్న వీడియోని అయితే తీసుకున్నాను. ఇంకా టిఫిన్ సెక్షన్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అయితే వీడియో తీయలేదు. టెంపుల్కి వెళ్దాము అనుకున్నామంట. ఆ రోజు హాలిడే, ఇంకా హాలిడే కదా అనేసి అయితే టెంపుల్కి వెళ్దాం అనేసి అయితే ఇలా ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన కూడా చేసుకున్నాను. టెంపుల్కి వెళ్తున్నామని ఇంకా సారీ కూడా డ్రాపింగ్ అయితే చేసుకున్నాను. సారీ డ్రాపింగ్ చేసుకున్న తర్వాత ఇంకా దీపారాధన కూడా అయితే ఇక్కడ చేసుకుంటున్నాను. దీపారాధన అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్తున్నాం అన్నాను కదా, ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాం. టెంపుల్కి వచ్చేసాక అలా చిన్న వీడియో క్లిప్స్ అండి. ఇక్కడ ఏంటంటే బన్నీ పులిహోర ఇంకోటి తీసుకురానా అంటే వద్దులే అమ్మ అంటున్నాడు. ఆల్రెడీ అంటే వాడికోటి నాకోటి అన్నట్టు తీసుకున్నాం అనమాట. బాగుంది అనేసి అంటున్నాడు. అదే నవ్వుతున్నాం అనమాట. అడుగుతుంటే అలా కావాలని అంటే వద్దులే అమ్మ అంటున్నాడు. అలా చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాం, సెల్ఫీ వీడియో. అయితే మై డ్రీమ్ హౌస్ అని చెప్పాను కదా, ఈ డ్రీమ్ హౌస్ని అయితే ఒకసారి చూసేసేయండి. ఫస్ట్ హౌస్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి. ఇటువైపు కార్ పార్కింగ్ అనమాట. ఇది గేట్ అయితే ఇటువైపులా చూసారు కదా, ఇదంతా కూడా పెట్టుకోవడ అంటారు కదా, అలా సందు. ఇదంతా మెయిన్ డోర్ అనమాట. ఇటువైపు స్టెప్స్ వస్తాయి. ఇది మనకి ఎంట్రన్స్ వస్తుంది. ఇలా ఎంట్రన్స్ ఇలా వెళ్ళిపోతే, ఇలా చూసారు కదా, ఇలా వెళ్ళిపోతే ఇటువైపు ఇలా ఎంట్రన్స్ రాగానే మనకి రైట్ సైడు కిచెన్ వస్తుంది అనమాట. కిచెన్ ఓపెన్ కిచెన్ అండి, చాలా బాగుంది. కిచెన్ అంతా కూడా ఇలా ఉంది. చక్కగా మనం పెట్టుకోవడానికి సామాన్లు కానీ, లేకపోతే అంటే మరీ క్లమ్జీగా ఇరుకుగా కాకుండా ఫ్రీగా బాగుందన్నమాట వంటగది. నాకైతే బాగా నచ్చింది. నెక్స్ట్ ఇదంతా కూడా హాలు, ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అదంతా కూడా హాలు. నెక్స్ట్ హాల్ నుంచి ఇదొక బెడ్రూమ్ అనమాట. నేను ఇలా స్ట్రైట్గా వెళ్ళగానే ఇటువైపు వంటగది అన్నాను కదా, లెఫ్ట్ సైడ్ అయితే ఒక బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి. బాత్రూమ్స్ కూడా చాలా బాగున్నాయండి. అటాచ్డ్ మళ్ళీ మనం డ్రెస్సెస్ చేంజెస్ చేసుకోవడానికి కూడా ఉన్నాయన్నమాట. ఇదంతా హాల్ అండి. ఆ హాల్లోనే ఇలా ఇది దేవుడి గది అనమాట. హాల్లోనే దేవుడి గది కూడా ఇచ్చున్నారు. చాలా బాగుంది. దేవుడి గదికి ఇలా డోర్ అనమాట. దేవుడి గదికి నెక్స్ట్ అలా ఓపెన్ ప్లేస్లు కూడా ఉంది. దేవుడి గదికి స్ట్రైట్గా ఇదొక బెడ్రూమ్. ఇదొక 2 బెడ్రూమ్లకు కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి. హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నాకు బాగా నచ్చేసింది. చూసారు కదా, సేమ్ ఆ బెడ్రూమ్కి ఎలా ఉందో ఈ బెడ్రూమ్ కూడా సేమ్ అనమాట. వాష్రూమ్స్ అనేవి. ఇంకా ఇలా వస్తే దేవుడి గది పక్కనే ఇదంతా ఓపెన్ ప్లేస్ అనమాట. ఇదంతా చూసారు కదా, మొత్తం కొంచెం పీస్ఫుల్గా ఉన్న వాళ్ళకి, ఉండాలి అనుకున్న వాళ్ళకి బాగుందండి చాలా. హౌస్ మొత్తం అయితే ఇలా ఉందన్నమాట. ముందు ఎంట్రన్స్ నుంచి చూపించాను కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి అలా చూపిస్తున్నాను. ఇంకా ఇటువైపు కూడా తూర్పు ద్వారాలు అంటారు కదా, అలా తూర్పు ద్వారం కూడా అటువైపు ఉంది. ఇంకా మా హస్బెండ్ అయితే ఉన్నారు కదా నిల్చొని, అటువైపు టీవీ యూనిట్ అనమాట. ఇంకా మా హస్బెండ్ అతను మాట్లాడుతున్నారు కదా, అది టీవీ యూనిట్. మొత్తం కూడా ఇలా
ఆ పుట్టి అంతా పెట్టున్నారండి. ఇదంతా హాలు. బన్నీ బాబు నడుస్తున్నాడు కదా! అదంతా హాలు. ఓపెన్‌గా చాలా బాగుంది హాల్ అంతా. ఇది ఫస్ట్ వచ్చేటప్పుడు మీకు చూపించలేదు కదా! అదంతా కూడా పెట్టుగోడ అంటాం కదా! అది పెట్టుగోడ టైపు బాగుంది నట్టుకోవడానికి. ఫైనల్‌గా హౌస్ ఎంట్రన్స్‌లో ఇలా ఉంటదనమాట. ముందుకి డూమ్ అంటారు కదా! అలా ఉంటది. ఇక్కడ కారు పార్కింగ్‌కి, అన్నింటికి, కాలువలకి అన్నిటికి కూడా చాలా బాగుందండి. మై డ్రీమ్ హౌస్ అని ఎందుకన్నాను అంటే, ఎప్పుడైనా ఇటువంటి ఇల్లు కట్టుకోవాలనేది నా కోరిక. అందుకనే అలా అన్నాననమాట. నెక్స్ట్ అయితే హౌసు కాస్టు ఏంటి అనేది, ఒకవేళ ఈ హౌస్ ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అప్పుడు ఏరియా ఎక్కడ, ఎంత ఏంటి అనేది చెప్తాననమాట. నెక్స్ట్ అయితే మంచి రెసిపీ షేర్ చేస్తాను అన్నాను కదా! రెసిపీ ఎలా చేయాలి ఏంటనేది చూసేద్దాము. ఇది మిరియాల రసం అండి. మిరియాల రసం ఎలా చేయాలో చూద్దాము. రోట్లో కొద్దిగా జీరా, మిరియాలు, వెల్లుల్లి గడ్డలు ఒక 10 గాని, 12 గాని వేసుకొని బాగా దంచేసేయండి. అలా పేస్ట్ లాగా చేసేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత పోపు దినుసులు, నెక్స్ట్ ఎండుమిర్చి ఒక 5 గాని లేకపోతే 3 గాని వేసుకొని చిక్కేసి వేయండి. దాని తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత ఇలా బాగా వేయించుకోండి. బాగా వేయించుకున్న తర్వాత సన్నగా తరిగిన టమాటా పీసెస్ 3 గాని, 2 గాని, మీడియం సైజ్ అయితే 2 సరిపోతాయి. కొంచెం చిన్న సైజ్ అయితే 3 వేసుకుంటే సరిపోద్దనమాట టమాటాలు. అలా టమోటా వేసుకున్న తర్వాత ఈ టమోటా అనేది కొంచెం ప్యూరీ లాగా అయిపోయినంత వరకు, అంటే బాగా మగ్గినంత వరకు ఉంచుకోండి. ఇలా ఆ టమోటాలన్నీ కూడా ఇలా మగ్గిపోవాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీలో కావాలో రసం అనేది అంత క్వాంటిటీలో అయితే చింతపండు నానబెట్టేసి గుజ్జు తీసేసి రసం మాత్రమే యాడ్ చేసుకోండి. ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఈ రసంకి సరిపోయినంత సాల్టు, నెక్స్ట్ ముందుగా దంచి పెట్టుకున్న మిరియాలు, నెక్స్ట్ వెల్లుల్లి పేస్టు, నెక్స్ట్ వచ్చేసరికి కొత్తిమీర ఉంటుంది కదా! కొత్తిమీర రెమ్మలతో పాటుగానే వేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు ఇలా వేసుకున్న తర్వాత ఒక 3, 4 పొంగులు వచ్చేంత వరకు చూడండి. అంటే మరగాలన్నమాట. ఒక 10 గాని 15 నిమిషాలు రసం అనేది మరిగితే మనకి రసం అనేది రెడీ అయిపోయినట్లే. అయితే రసం దించే ముందు ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని అయితే దించేసేయండి. ఈ రసం అనేది మనకు జలుబు, దగ్గు, ఫీవర్‌లో ఉండేటప్పుడు అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మనం ఒక ముద్ద తినాలి అనుకున్న వాళ్ళు 2 ముద్దలు తింటారండి. ఈ రసం అనేది అంత టేస్టీగా ఉంటది. ఎందుకంటే జలుబుతో ఉన్న వాళ్ళకి అసలు అన్నం సహించదు. అన్నం తినాలనే అనిపించదు. అటువంటి వాళ్ళు కూడా అన్నం తినేస్తారు. అంత టేస్ట్‌గా ఉంటది మిరియాల రసం. అయితే మిరియాల రసం ఎలా తయారు చేస్తానో చూసారు కదా! తప్పకుండా మీ ఇంట్లో అయితే ట్రై చేసేసేయండి. దీని తర్వాత మరి వీడియోస్ అని ఇంకెక్కడ షూట్ చేయలేదండి. వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.